Welcome to my online email classes. Before watching this video, subscribe this channel, give a like. Pair dice are rolled. What is the probability that the sum on the faces of the two dice is 10? So solution అని రాయండి. ఇక్కడ ఎన్ని డైస్ తీసుకున్నారంటున్నాడు? 2 dice are rolled. 2 dice తీసుకున్నారంట. 2 dice ఇట్లాగా. ఓకే, ఈ 2 dice తీసుకుని ఏం చేశారంటే వాటిని ఆ డైస్ని రోల్ చేశారంట. సమ్ ఆన్ ది ఫేసెస్ ఆఫ్ 2 dice ఈస్ 10. అంటే పైన టాప్లో నెంబర్స్ పడతాయి కదా, ఆ నెంబర్స్ మనకి సమ్ ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు అంటే శాంపిల్ స్పేస్ అనమాట. ఈ ఫస్ట్ డై మీద 6 రిజల్ట్స్ వస్తాయి కదా, 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఫస్ట్ డై పైన పడుతుంది. సెకండ్ డై పైన కూడా 6 రిజల్ట్స్ వస్తాయి. ఇదంతా ఒక వర్క్ కాబట్టి మనం మల్టిప్లై చేయాలి. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి, వర్క్ అయిపోయేంత వరకు మల్టిప్లై చేయాలి. ఓకే, సో 36, 6 6 36 వచ్చింది. ఇది శాంపుల్ స్పేస్ మొత్తం జరిగేది. ఫైన్, మనకేం కావాలి? లెట్ ఏ బి ద ఈవెంట్ అనుకోండి. ఏ బి ద ఈవెంట్, గెట్టింగ్ సమ్ 10. ఎంత రావాలి? సమ్ 10 రావాలి. సమ్ 10 వచ్చే విధంగా మనం ఏని చెప్పాలన్నమాట. ఓకే, ఆర్డర్డ్ పేర్స్ రాద్దామా? ఇప్పుడు 1 పడింది అనుకోండి, 9 పడాలి. ఇక్కడ 1 రాసామనుకో, ఫస్ట్ డై మీద 1 రాసామనుకో, సెకండ్ డై పైన 9 పడాలి. 9 ఉంటుంది డై పైన, ఉండదు కదా, కాబట్టి 1 నాట్ పాసిబుల్. 2 పాసిబులా? ఇక్కడ 2 రాసామనుకో, 8 రాయాలి. 8 పడదు కదా, డై పైన 8 ఉండదు కదా, 6 వరకే ఉండేది. ఇది కూడా పాసిబుల్ కాదు. సో ఫస్ట్ డై మీద 3 తీద్దాం. 3 తీస్తే ఇక్కడ 7 రావాలి. 7 కూడా మనకి ఉండదు కదా. సరే 4 రాద్దాం. 4 రాస్తే ఇక్కడ 6 వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? 6 డై పైన ఉంటుంది అంటే ఫస్ట్ డై మీద 4, సెకండ్ డై పైన 6, అంటే సమ్ 10 అయిందిగా. 4 + 6 అట్లాగనమాట. నెక్స్ట్ ఫస్ట్ డై మీద 5 తీద్దాం ఈసారి. ఇందాక 4 తీసారు కదా, ఇప్పుడు 5 అంటే ఇప్పుడు ఎంత అయింది? ఇది సెకండ్ డై పైన కూడా 5 పడితే 10 అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ దీన్ని రిపీట్ చేయబాకండి. 5 రెండింటి మీద పడితే ఇంకా అదే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ డై మీద ఏం చేద్దామంటే ఈసారి 6 తీద్దాం. ఆటోమేటిక్ ఇది ఎంత అవుద్ది? 4 అవుద్ది. అంతేనా? ఈ తర్వాత 7 ఉండదుగా, ఇంక ఇదే లాస్ట్. అంటే ఎంత వచ్చినాయి? ఛాన్సెస్ ఎంత వచ్చినాయి? ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఛాన్సెస్ ఎంత వచ్చినాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి? సెట్ ఏలో 3 ఎంట్రీస్ ఉన్నాయి. కాబట్టి ప్రాబిలిటీ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ అంటే ఎంత? 3/10. ఇది ఆన్సర్ దీనికి. Please subscribe this channel and enable bell notification.